దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కర్కాటక రాశి వారికి జూలై 2024 ఇయర్లో జూలైలో జాతక ఫలితాలు ఏంటి అన్నది అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహము, రాహుగ్రహాలు, కేతు ఇన్ని గ్రహాలు 5 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి ఎవరికి? కర్కాటక రాశి వారికి. ఇలా ఉన్నప్పుడు దీని ప్రభావం ఏందనేది మనం చూసినట్టయితే ముఖ్యంగా మీరు చేస్తున్న రంగంలో మీరు ఏదైతే మేనేజర్స్ కానీ రాజకీయ నాయకులకు కానీ చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. మీకు ప్రజాదరణ పెరుగుతుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది, సో ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది. సో మీ చుట్టూ తిరిగే అవకాశం వస్తుంది. అంటే ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతారు చాలామంది, ఎవరైనా ఏదో ఒక ఆకర్షణ, ఏదో ఒక ఇంపార్టెన్స్, ఒక విద్య, అందరూ చేయలేని పని మీ దగ్గర ఉండడం వల్ల మీ చుట్టూ ఎవరైనా తిరుగుతూ ఉంటారు. అలాంటి క్యాపబిలిటీస్ మన రవి యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీకు జరుగుతాయి. తర్వాత కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు. కుజుడు ల్యాండ్స్కి అధిపతి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫ్లాట్ కొనుక్కునే వారికి, వీళ్ళందరికీ యోగకారకంగా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కొనుక్కునే వారికి శుకుడు మీకు యోగకారకంగా ఉన్నాడు. ఈ భూములకు అధిపతి కుజుడే కాబట్టి మీరు ఈ టైంలో మీరు ఇలాంటి ఏదైనా ఇల్లు తీసుకోవడం కానీ, ప్లాట్ తీసుకోవడం కానీ, ల్యాండ్ తీసుకోవడం కానీ చేయొచ్చు. అండ్ తర్వాత మీరు ఒక రేషనాలిటీ పెరుగుతుంది, కోపం తగ్గినట్టు ఉంటుంది. అండ్ ఎందుకంటే కుజుడు కారకుడు అవుతాడు కాబట్టి. తర్వాత గురువు ఇక ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు. ఈవెన్ పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి. మంత్ చదువుకునే వారికి కూడా అండ్ అబ్రాడ్ వెళ్ళే వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. అబ్రాడ్ వెళ్ళే వారికి ఈ గ్యాంబ్లింగ్ అంటే ఈ షేర్స్ ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాహు ఆకస్మిక ధనలాభం ఇస్తాడు సడన్గా మీకు షేర్స్ గ్రోత్ జరుగుతుంది. అండ్ ఏదైతే పనులు ఏవైతే స్లో డౌన్ అయ్యాయో ఇవన్నీ నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. కోర్టు కేసులు ఎలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కొలిక్కి వచ్చేస్తే మ్యాక్సిమంగా మీ ఫేవరే వస్తుంది. మీకు ఎలాంటి నరదృష్టి లేకుండా అండ్ నరదృష్టి నుండి కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు కూడా మీకు యోగకారకంగా ఉన్నాడు, ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా ఇన్ని విధాలుగా మీకు 5 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఇన్ని విధాలు బాగుంటుంది. దైవం మీద కూడా మీకు ఒక దైవారాధన మీద తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం వస్తుంది. అండ్ దైవం మీద భక్తి కుదురుతుంది. సో ఇలాంటివన్నీ ఉండడం అనేది ఒక పాజిటివ్ థింగ్స్ అండి. నిజంగా మనము ఒక దేవుని మీద నమ్మడము, దేవునికి భారం మీద పెట్టడము, ఇలాంటివన్నీ చాలా శుభ పరిణామాలని చెప్పాలి. సో ఈ విధంగా ఉంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండ్ ఎవరైతే స్త్రీల విషయంలో, లేడీస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆల్రెడీ ఎవరైతే లవ్ అఫేర్స్లో ఉన్నా, ఇంకా ఎలాంటి విషయాల్లో ఉన్నా లేడీస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా మీరు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ మంత్ స్ట్రిక్ట్గా లేడీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా మీరు క్రయ విక్రయాలు అంటే అమ్మే విషయంలో కానీ, కొనే విషయంలో కానీ ఈ డాక్యుమెంట్ ఏదైతే మీరు ఇస్తారో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా ఇవ్వాలి, ఎవరికైనా జిరాక్స్ ఇవ్వాల్సి వస్తే ఎలా ఇవ్వాలని అడ్వకేట్ని అడగండి. మీరు రాయాలి దాని మీద, పేపర్ మీద ఇట్లా క్రాస్ కొట్టేసేసి దిస్ జిరాక్స్ కాపీ ఈజ్ ఇష్యూడ్ సో అండ్ సో పర్సన్ ఫర్ ద వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ, నాట్ టు సర్క్యులేట్ అనేది రాయాలి. సో ఇలాంటివి ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ విషయంలో కూడా లేదంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కొంచెం పై ఆఫీసర్స్తో కొద్దిగా చాలా ఒత్తిడి ఉంటుంది. అండ్ ఎంత మీరు బెటర్గా చేసినా వాళ్ళతోని ఒత్తిడి ఉండడం కాకుండా గుర్తింపు అంతగా ఉండదు. తర్వాత ఏ పనైనా కొద్దిగా కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఖర్చుతో కొంచెం ఖర్చు అంటే అయ్యే పనికి 100 రూపాయలు అయ్యే పనికి 150 రూపాయలు అట్లా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోండి. ఇక కుటుంబంలో కూడా కొంచెం బ్రదర్స్ సిస్టర్స్తో కూడా కలహాలు కొట్లాటలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు, డిస్కషన్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం మీరు పెట్టుకోవాల్సింది గణపతి షేప్లో ఉన్న పగడాన్ని పెట్టుకోవాలి. గణపతి షేప్లో ఉన్న పగడాన్ని, స్టార్ రూబీ రత్నాన్ని పెట్టుకోవాలి. ఈ 2 రత్నాలు మీకు చాలా వరకు క్యాపబిలిటీస్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఇకపోతే మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం, అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 7, 8, 11, 25, 26, 31 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను మీరు
ప్లానింగ్లో పెట్టుకోండి. తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళు ఇది నోట్ చేసుకోండి. ఈ తేదీలో మీరు ఏ పని ఉన్నా మీరు స్టార్ట్ చేసుకోండి. మెజారిటీగా మీకు సక్సెస్ ఉంటుంది. విచ్ హెస్ ప్రూవెన్. ఈ డేట్స్ మీద కూడా చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారంటే ఎట్లాగో గ్రహాలను మనం ఏం చేయలేం. గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎవరూ చేయలేరు. ఎందుకంటే గ్రహాలు కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి మనకు ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఈ సౌర కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. ఒక సంవత్సరంలోనే భూమి ఒక 17.5 డిగ్రీలు మనకు వంగి సూర్యుని చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నందువల్ల ఎన్నో ఋతువులు, ఎన్నో ఇలాంటివన్నీ ఆటుపోట్లు, గ్రహణాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అలాగే ఇంత పెద్ద మాస్ మన భూమి కంటే ఎన్నో రెట్లున్న గ్రహాలు అవి మనకు దగ్గరకు రావడం, దూరం రావడం వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎప్పుడైతే భూమి మీద ఉంటుందో భూమి మీద నివసించే ప్రతి లివింగ్ ఎంటిటీపై ఉంటుంది. సో ఇది అంతా ఈ శాస్త్రమే చెప్తుంది. ఇవన్నీ మనం మెజర్ చేసి డిజిటల్ మీటర్లు చూపించాలంటే వీలు కాదు. ఇంకా సైన్సే డెవలప్ కావాలి. ఆ చంద్రయాన్ చంద్రుడి మీద దిగిన విషయాన్ని మనం ఎంత వేగంగా చూసాం. అలా మనకు అతి దగ్గరగా ఉన్న భూమికి దగ్గరగా ఉన్న ప్లానెట్ అంటేనే చంద్రుడే ఇంచుమించు 4 లక్షల కిలోమీటర్ల దూరం. అలాంటిదే మనము ఎంత క్లారిటీగా లేదు. అలాంటిది ఎన్నో లక్షల కిలోమీటర్ల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహాల డిస్టెన్స్ అనేది మనము చూడలేం. శాస్త్రాన్ని బట్టి నమ్మాల్సి ఉంటుంది. ఎందుకు నమ్మాలి? శాస్త్రాలే చెప్పాయి. సైన్స్ డెవలప్ కాకముందు ఈ టైంలో ఎక్లిప్స్, ఈ టైంలో పడుతుంది, ఈ టైంలో వదులుతుంది అన్నది ఎప్పుడు మెజర్ చేయగలిగారు. ఈ ఒక్క పాయింట్ మీద మనం వీ కెన్ బిలీవ్ జ్యోతిష్ శాస్త్రం అండి. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది. అది కూడా ఇంకా ఎట్ టు బి డెవలప్డ్, ఇంకా డెవలప్ కావాలి. సో అది నేను చెప్పేది. శాస్త్రాలను రూల్ అవుట్ చేయడం లేదు ఇది. ఎందుకంటే లక్షల సంవత్సరాల నుండి, యుగాల నుండి శాస్త్రాలు మనకు ఘోషిస్తున్నాయి. శాస్త్రాలు ఉన్నదాన్ని సైన్స్ జస్ట్ ప్రూవింగ్ దిస్ ఈజ్ రైట్. అంతెందుకు ఇప్పుడు భూమి నుండి సూర్యుడికి ఉన్న మధ్య దూరం ఎంత అన్న విషయాన్ని ఎప్పుడో మన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాలో చెప్పబడ్డది. ఇన్ని యోజనాల దూరం ఉంటుందని హనుమాన్ చాలీసాలో చెప్పబడ్డది. హనుమాన్ చాలీస అంటే ఎప్పటిది? నిజంగా త్రేతాయుగం నుండి వచ్చిన మాట. సో త్రేతాయుగం నుండి మనకు వాల్మీకి రామాయణంలో ఇలాంటి విషయాలు ఉన్న విషయం. అది ఇప్పుడు లేటెస్ట్గా నాసా వాళ్ళు పరిశీలించి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంచుమించు ఇంతే డిస్టెన్స్ ఉంటుందని ఇప్పుడు నాసా వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు మన హిందువులు ఈ కావ్యంలో కూడా మన హనుమాన్ చాలీసాలో కూడా ఇదే డిస్టెన్స్ ఉందని చెప్పారు. అంటే ఏంటి? శాస్త్రంలో ఉన్నదాన్ని ఇది అవును, శాస్త్రంలో ఉన్నది రైటు అని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. అంతేగాని కొత్తగా చెప్పింది ఏం లేదు. శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పబడ్డది. శాస్త్రాలను రూల్ అవుట్ చేయడం లేదు. అలాగే రత్నధారణ కూడా శాస్త్రాల్లోనే చెప్పబడ్డది కాబట్టి నమ్మక తప్పదు. చరిత్ర చూసినా రత్నాలు మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని రాజులు మారాను ధరించేవారు. సో రీసెంట్గా గ్రేట్ అలెగ్జాండర్, నిజాం నవాబులు, అసలు ఒక రత్నం ధరించిన నవాబు కానీ రాజు కానీ ఒక ఎంపరర్ కానీ మనకు కనపడరు. ఎందుకంటే రత్నాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనము ఏదో రకంగా ఇప్పుడు జాతక రీత్యానో గ్రహాల రీత్యానో మనం ఏదో రకంగా మనకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకునే అవకాశం వచ్చిందంటే రియలీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద శాస్త్రాస్. ఇప్పుడు మీకు ఈ మాత్రం అందుబాటులో మీకు వచ్చినందుకు యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది వేడవెన్ సమ్డే. నంబర్ సేవ్ చేసుకోండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నో హాలిడే ఎట్ మాదాపూర్. బేగంపేట్, కుక్కట్పల్లి కూడా 2 బ్రాంచ్లు ఉన్నాయి. అవి లిమిటెడ్ అవర్స్ ఉంటాయి. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్గా వీఆర్ ఆల్సో అడ్వైజింగ్ జెమ్ స్టోన్ అండ్ యాక్యురేట్ రత్నాన్ని సర్టిఫైడ్ రత్నాలని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆస్ట్రాలజీ సర్వీసెస్ కూడా ఉన్నాయి, టెస్టింగ్ సర్వీసెస్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉన్నాయి, రీసెర్చ్ ఉంది, R&D ఉంది. సో ఇట్లా మల్టిపుల్ వేస్లో R&D దివ్య డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్గా వీఆర్ గివింగ్ సర్వీసెస్ టు ద పబ్లిక్ అండి.